ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాలిక కోరిక గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను తాకాలి. సెప్టెంబర్ 3వ తేదీకి నేల తాకే ప్రక్రియతో పాటు నీటికి జలహారతి ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు సన్నాహాలు చేస్తున్నారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఈరోజు ఆర్టీవీ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తుంది. గోదావరి జలాలు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే క్షణాలు కూడా దగ్గరయ్యాయి. ఆ క్షణంలో భాగంగా దాదాపు చూసుకుంటే 6.5 టన్నులు చూసిన గేట్ను కూడా అమరుస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే గోదావరి ఎడమ కాలువ నీరు ఇక్కడ చేరడానికి ఉత్తరాంధ్రకి వెళ్ళే క్రమంలో చూసుకుంటే మొత్తం 6 గేట్లను అమరుస్తున్నారు. అందులో భాగంగా తొలి గేట్ను కూడా ఈరోజు చూసుకుంటే శ్రావణ శుక్రవారం సాయంత్రం 5:09 ఈ గేట్ను అమరుస్తున్నారు. ఇది ఒక రకంగా శుభసూచకంగా చెప్పుకోవచ్చు. కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో నీరు రావడం ద్వారా గోదావరి జలాలు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ప్రధానంగా సెప్టెంబర్ 3వ తేదీన జలహారతి ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు నీరుని అందించే ప్రక్రియ జరుగుతుంది. గోదావరి జలాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక శుభవార్త. ప్రధానంగా ఈ గేట్తో పాటు మొత్తం 6 గేట్లను అమరుస్తున్నారు. ఒక శుభ పరిణామాన్ని ఈరోజు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎడమ కాలువ పనులు ఎప్పుడు పూర్తవుతాయని ప్రజలు ఎదురు చూశారు. కానీ ఈరోజు ఒక రకంగా పూర్తయ్యే దశలో ఆఖరి దశకు వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఒక గేటు అమరుస్తున్నారు. దాదాపు 6.5 టన్నుల బరువైన ఈ టన్నును ఒక రకంగా దీన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతుంది. ఇది ఒక రకంగా సంబరాలు జరుపుకునే ప్రయత్నంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా చాలా సంతోషంగా స్వీట్లు కూడా తింటున్న పరిస్థితి. ఒక రకంగా ఇదంతా కూడా ఒక మంచి పరిణామంగా మనం చూడొచ్చు. ఈ దశలో చూసుకుంటే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా చాలా సంతోషంగా తింటున్నారు. ఇది ఒక రకంగా ఉత్తరాంధ్ర ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావాలని. ఆ క్రమంలోనే జరుగుతున్న ఈ ప్రక్రియ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. ఉత్తరాంధ్రకి నీరు ఎప్పుడు వస్తుంది, నిజానికి చూసుకుంటే ఎల్నినో లాంటి అంశాలు కూడా చాలా వరకు ప్రజలకు ఇబ్బందికరంగా తయారవుతున్న దశలో ఈరోజు ఏపీ ప్రభుత్వం నీరు అందించే ప్రయత్నం చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన ఈ ప్రాంతానికి నీరు చేరుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన మంత్రి అలాగే ఎమ్మెల్యే అనిత గారు కూడా ఈ అంశాలపై చాలా వరకు పర్యవేక్షించారు. అయితే రాజకీయాలు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులు త్వరితగతిన పూర్తి అవడమే కాకుండా ఈరోజు చూసుకుంటే నీటి కోసం అంటే తాగునీటి కష్టాల కోసం ఎదురు చూస్తూ ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో చూసుకుంటే పరిశ్రమల కోసం వచ్చే నీరు కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న దశలో ఈ రకంగా గోదావరి నీరు ఈ ప్రాంతానికి రావడానికి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఎడమ కాలువ పనులు కూడా పూర్తవుతున్నాయి. మరి కొన్ని గంటల్లోనే మొత్తం గేట్లను కూడా అమర్చే అవకాశం ఉంది. మొత్తం 6 గేట్లను కూడా ఇక్కడ అమరుస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇది జాతీయ రహదారిని 9 ప్రాంతాల్లో దాటుకుంటూ వెళ్తుంది. వరహా నది, తాండవ నది, శారదా నదులను కూడా దాటి మరోవైపు చూసుకుంటే ఏలేరు కాలువలో కూడా ఈ నీరు చేరడం ద్వారా నేరుగా విశాఖలోని స్టీల్ ప్లాంట్ అలాగే విశాఖ నగరానికి తాగునీరు అందించే మేఘాద్రిగడ్డ అలాగే ముడసర్లోవ రిజర్వాయర్కి కూడా చేరుకుంటా పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ అందిస్తుంది. ఎడమ కాలువ అంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఎడమ కాలువ పనులు ఆఖరి దశకు వచ్చే గేట్లు అమర్చే ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే ఒక గేటు దాదాపుగా అమర్చారు. మరొక 6 గేట్లు కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం ద్వారా కేవలం సీఎం చంద్రబాబు నాయుడు రాక జలహారతి మాత్రమే కాదు, ఇక్కడ ఒక రకంగా చూసుకుంటే గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను మరికొన్ని గంటల్లోనే తాకుతాయి. ఆ తాకే క్రమంలో ఉత్తరాంధ్ర రైతుల నీటి కష్టాలు అలాగే ప్రజల తాగునీటి కష్టాలు కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి జలాలు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే క్షణాలు కూడా దగ్గరయ్యాయి. ఆ క్షణంలో భాగంగా దాదాపు చూసుకుంటే 6.5 టన్నులు చూసిన గేట్ను కూడా అమరుస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే గోదావరి ఎడమ కాలువ నీరు ఇక్కడ చేరడానికి ఉత్తరాంధ్రకి వెళ్ళే క్రమంలో చూసుకుంటే మొత్తం 6 గేట్లను అమరుస్తున్నారు. అందులో భాగంగా తొలి గేట్ను కూడా ఈరోజు చూసుకుంటే శ్రావణ శుక్రవారం సాయంత్రం 5:09 ఈ గేట్ను అమరుస్తున్నారు. ఇది ఒక రకంగా శుభసూచకంగా చెప్పుకోవచ్చు. కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో నీరు రావడం ద్వారా గోదావరి జలాలు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ప్రధానంగా సెప్టెంబర్ 3వ తేదీన జలహారతి ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు నీరుని అందించే ప్రక్రియ జరుగుతుంది. గోదావరి జలాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక శుభవార్త. ప్రధానంగా ఈ గేట్తో పాటు మొత్తం 6 గేట్లను అమరుస్తున్నారు. ఒక శుభ పరిణామాన్ని ఈరోజు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే
పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎడమ కాలువ పనులు ఎప్పుడు పూర్తవుతాయని ప్రజలు ఎదురు చూశారు. కానీ ఈరోజు ఒక రకంగా పూర్తయ్యే దశలో ఆఖరి దశకు వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఒక గేటు అమరుస్తున్నారు. దాదాపు 6.5 టన్నుల బరువైన ఈ టన్నును ఒక రకంగా దీన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతుంది. ఇది ఒక రకంగా సంబరాలు జరుపుకునే ప్రయత్నంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా చాలా సంతోషంగా స్వీట్లు కూడా తింటున్న పరిస్థితి. ఒక రకంగా ఇదంతా కూడా ఒక మంచి పరిణామంగా మనం చూడొచ్చు. ఈ దశలో చూసుకుంటే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా చాలా సంతోషంగా తింటున్నారు. ఇది ఒక రకంగా ఉత్తరాంధ్ర ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావాలని. ఆ క్రమంలోనే జరుగుతున్న ఈ ప్రక్రియ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. ఉత్తరాంధ్రకి నీరు ఎప్పుడు వస్తుంది, నిజానికి చూసుకుంటే ఎల్లినో లాంటి అంశాలు కూడా చాలా వరకు ప్రజలకు ఇబ్బందికరంగా తయారవుతున్న దశలో ఈరోజు ఏపీ ప్రభుత్వం నీరు అందించే ప్రయత్నం చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన ఈ ప్రాంతానికి నీరు చేరుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన మంత్రి అలాగే ఎమ్మెల్యే అనిత గారు కూడా ఈ అంశాలపై చాలా వరకు పర్యవేక్షించారు. అయితే రాజకీయాలు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులు త్వరితగతిన పూర్తి అవడమే కాకుండా ఈరోజు చూసుకుంటే నీటి కోసం అంటే తాగునీటి కష్టాల కోసం ఎదురు చూస్తూ ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో చూసుకుంటే పరిశ్రమల కోసం వచ్చే నీరు కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న దశలో ఈ రకంగా గోదావరి నీరు ఈ ప్రాంతానికి రావడానికి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఎడమ కాలువ పనులు కూడా పూర్తవుతున్నాయి. మరి కొన్ని గంటల్లోనే మొత్తం గేట్లను కూడా అమర్చే అవకాశం ఉంది. మొత్తం 6 గేట్లను కూడా ఇక్కడ అమరుస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇది జాతీయ రహదారిని 9 ప్రాంతాల్లో దాటుకుంటూ వెళ్తుంది. వరహా నది, తాండవ నది, శారదా నదులను కూడా దాటి మరోవైపు చూసుకుంటే ఏలేరు కాలువలో కూడా ఈ నీరు చేరడం ద్వారా నేరుగా విశాఖలోని స్టీల్ ప్లాంట్ అలాగే విశాఖ నగరానికి తాగునీరు అందించే మేఘాద్రిగడ్డ అలాగే ముడసర్లవ రిజర్వాయర్కి కూడా చేరుకుంటా పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ అందిస్తుంది. ఎడమ కాలువ అంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఎడమ కాలువ పనులు ఆఖరి దశకు వచ్చే గేట్లు అమర్చే ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే ఒక గేటు దాదాపుగా అమర్చారు. మరొక 6 గేట్లు కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం ద్వారా కేవలం సీఎం చంద్రబాబు నాయుడు రాక జలహారతి మాత్రమే కాదు, ఇక్కడ ఒక రకంగా చూసుకుంటే గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను మరికొన్ని గంటల్లోనే తాకుతాయి. ఆ తాకే క్రమంలో ఉత్తరాంధ్ర రైతుల నీటి కష్టాలు అలాగే ప్రజల తాగునీటి కష్టాలు కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి జలాలు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే క్షణాలు కూడా దగ్గరయ్యాయి. ఆ క్షణంలో భాగంగా దాదాపు చూసుకుంటే 6.5 టన్నులు చూసిన గేట్ను కూడా అమరుస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే గోదావరి ఎడమ కాలువ నీరు ఇక్కడ చేరడానికి ఉత్తరాంధ్రకి వెళ్ళే క్రమంలో చూసుకుంటే మొత్తం 6 గేట్లను అమరుస్తున్నారు. అందులో భాగంగా తొలి గేట్ను కూడా ఈరోజు చూసుకుంటే శ్రావణ శుక్రవారం సాయంత్రం 5:09 ఈ గేట్ను అమరుస్తున్నారు. ఇది ఒక రకంగా శుభసూచకంగా చెప్పుకోవచ్చు. కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో నీరు రావడం ద్వారా గోదావరి జలాలు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ప్రధానంగా సెప్టెంబర్ 3వ తేదీన జలహారతి ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు నీరుని అందించే ప్రక్రియ జరుగుతుంది. గోదావరి జలాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక శుభవార్త. ప్రధానంగా ఈ గేట్తో పాటు మొత్తం 6 గేట్లను అమరుస్తున్నారు. ఒక శుభ పరిణామాన్ని ఈరోజు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎడమ కాలువ పనులు ఎప్పుడు పూర్తవుతాయని ప్రజలు ఎదురు చూశారు. కానీ ఈరోజు ఒక రకంగా పూర్తయ్యే దశలో ఆఖరి దశకు వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఒక గేటు అమరుస్తున్నారు. దాదాపు 6.5 టన్నుల బరువైన ఈ టన్నును ఒక రకంగా దీన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతుంది. ఇది ఒక రకంగా సంబరాలు జరుపుకునే ప్రయత్నంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా చాలా సంతోషంగా స్వీట్లు కూడా తింటున్న పరిస్థితి. ఒక రకంగా ఇదంతా కూడా ఒక మంచి పరిణామంగా మనం చూడొచ్చు. ఈ దశలో చూసుకుంటే ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా చాలా సంతోషంగా తింటున్నారు. ఇది ఒక రకంగా ఉత్తరాంధ్ర ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావాలని. ఆ క్రమంలోనే జరుగుతున్న ఈ ప్రక్రియ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. ఉత్తరాంధ్రకి నీరు ఎప్పుడు వస్తుంది, నిజానికి చూసుకుంటే ఎల్లినో లాంటి అంశాలు కూడా చాలా వరకు ప్రజలకు ఇబ్బందికరంగా తయారవుతున్న దశలో ఈరోజు ఏపీ ప్రభుత్వం నీరు అందించే ప్రయత్నం చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన ఈ ప్రాంతానికి నీరు చేరుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన మంత్రి అలాగే ఎమ్మెల్యే అనిత గారు కూడా ఈ అంశాలపై చాలా వరకు పర్యవేక్షించారు. అయితే రాజకీయాలు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులు త్వరితగతిన పూర్తి అవడమే కాకుండా ఈరోజు చూసుకుంటే నీటి కోసం అంటే తాగునీటి కష్టాల కోసం ఎదురు చూస్తూ ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో చూసుకుంటే పరిశ్రమల కోసం వచ్చే నీరు కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న దశలో ఈ రకంగా గోదావరి నీరు ఈ ప్రాంతానికి రావడానికి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఎడమ కాలువ పనులు కూడా పూర్తవుతున్నాయి. మరి
కొన్ని గంటల్లోనే మొత్తం గేట్లను కూడా అమర్చే అవకాశం ఉంది. మొత్తం 6 గేట్లను కూడా ఇక్కడ అమరుస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇది జాతీయ రహదారిని 9 ప్రాంతాల్లో దాటుకుంటూ వెళ్తుంది. వరహా నది, తాండవ నది, శారదా నదులను కూడా దాటి మరోవైపు చూసుకుంటే ఏలేరు కాలువలో కూడా ఈ నీరు చేరడం ద్వారా నేరుగా విశాఖలోని స్టీల్ ప్లాంట్, అలాగే విశాఖ నగరానికి తాగునీరు అందించే మేఘాద్రిగడ్డ, అలాగే ముడసర్ల రిజర్వాయర్ కూడా చేరుకుంటా పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ అందిస్తుంది. ఎడమ కాలువ అంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఎడమ కాలువ పనులు ఆఖరి దశకు వచ్చే గేట్లు అమర్చే ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే ఒక గేటు దాదాపుగా అమర్చారు. మరొక 6 గేట్లు కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం ద్వారా కేవలం సీఎం చంద్రబాబు నాయుడు రాక జలహారతి మాత్రమే కాదు, ఇక్కడ ఒక రకంగా చూసుకుంటే గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను మరికొన్ని గంటల్లోనే తాకుతాయి. ఆ తాకే క్రమంలో ఉత్తరాంధ్ర రైతుల నీటి కష్టాలు, అలాగే ప్రజల తాగునీటి కష్టాలు కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, పాయకరాపేట నుంచి.